అస్మద్గురుభ్యో నమః. వైకుంఠ ఏకాదశి ఎవరిని ఏ తిథిలో దర్శనం చేసుకున్నట్లయితే వైకుంఠమే తమ ఆవాసం అవుతుందో అలాంటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి. సరే, ఎక్కడెక్కడ ఎలాంటి పేర్లు పెట్టుకుంటారు అవన్నీ అట్టే పెట్టండి. ఈ వైకుంఠ ఏకాదశి మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి, అది వైకుంఠ ఏకాదశి. ఇక్కడ దీనికి ఉన్న తమాషా ఏమిటంటే అందరూ కూడా ఉంటారు, చెప్పుకుంటారు, మరి ఒక కారణం చెప్పరేమిటండి. సనక సనందనాథులు వచ్చారుట విష్ణువుని సేవించుకుందామని. కాపలాదారులు వాళ్ళిద్దరూ కూడా జయుడు విజయుడు వీళ్ళని ఆపారుట. ఆపితే వీళ్ళ కోపం వచ్చి వాళ్ళని శపించారట. తర్వాతే వాడు 3 జన్మల్లో రాక్షసులు అయ్యారు అంటారు. ఈ కథలందరికీ తెలుసు. ఒక మామూలు 10-12 ఏళ్ల విద్యార్థి ఒక ప్రశ్న అడిగాడు. ఏమిటో తెలుసా? అది వైకుంఠం కదండి, మరి వైకుంఠంలో కానీ అక్కడ ఉంటే అక్కడ ఎవళ్ళు కోపంతో ఉండరని విన్నామండి. అసలు కోపం అనడానికి అవకాశం లేట, ఏడుపు ఉండదుట కదా అక్కడ. మరి కోపం లేని చోట వీళ్ళకి కోపం ఎలా వచ్చింది? ఇది మొదటిది. రెండోది, సనక సనందనాథుడు దేవతలకు అందరికీ తెలుసు కదా, వాళ్ళు పుట్టినప్పటి నుంచి. అలాగే జై విజయులు కూడా కొన్ని వందల వేల సార్లు చూస్తుంటారు కదా. మరి వాళ్ళు వస్తే లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డం కొట్టడం ఏమిటండి? ఏమైనా అర్థం ఉందా? ఆఫీసులో బంటి రోజు ఉందా మనకి బాగా తెలుసును. మా అయితే ఏం చేస్తారు, ఉండండి సార్ అంటారు. వీళ్ళు అది కూడా లేదు, మీరు ఉండండి అన్నారట. ఎందుకన్నారు ఒకటి వీళ్ళు ఆలోచించారు, వాళ్ళు చెప్పలేదు. ఈ ప్రశ్న ఎవరికి రాదండి పాపం. దీనికి సమాధానం హరివంశంలో ఉంది. సనకాదులు వచ్చింది నిజమే, జై విజయులు ఆపింది నిజమే, వీళ్ళకి కోపం వచ్చింది నిజమే. ఎందుకు జరిగింది అక్కడ? వాళ్ళు చెప్పారు. ఎవరో జయుడు విజయుడు ఏం చెప్పారు తెలుసా? బాబు, ఇప్పుడే విష్ణుమూర్తి కళ్ళు తెరిచాడు. చాలా కాలం నిద్రపోయి కళ్ళు తెరిచిన కారణం చేత కళ్ళు ఎర్రబడి కాంతి అంతా కూడా పాలకడలి వ్యాపించింది. ఈ కాంతి తట్టుకోలేక లక్ష్మీదేవి కూడా పక్కకి వెళ్ళిపోతుందయ్యా. అంచేత మీరు ఒక్క ముహూర్త కాలం ఉండండి, ఆ చూపు చల్లబడిన తర్వాత మీరు లోపలికి వెడుదురు. కానీ దానికి వాళ్ళ కోపం వచ్చింది. ఓరి మూర్ఖుడా, ఆ కళ్ళల్లో ఎర్రదనం చూడాలనే మేము వచ్చానురా, అది లేకుండా చేస్తావా నువ్వు? అందుకని శాపం పెట్టారు. తూము నరసింహదాస్ గారి కీర్తన ఎవడు గుర్తుందా మీకు? నిద్రాముద్రాంకితమైన నీ రూపు చూడగా నాకు కలిగెను రామా. ఎందుకులా చెప్పారు? ఈ కథ ఉంది అందుకని. అంచేత అక్కడ కోపం కాదు, అది ఆగ్రహం కాదు, వాళ్ళు చేసిన పొరపాటుకి శిక్ష పడుతుంది. ఇది జరిగింది. ఇది వైకుంఠ ఏకాదశి నాడు ఉన్నటువంటి విశేషం అన్నమాట. అంటే ఆ స్వామికి చక్కగా ఆరాధన చేసి, ఆ రోజు కూడా మన పెద్దలకి పితృదేవతలకి అందరికీ కూడా చక్కగా ఆరాధన చేసుకుని వాళ్ళకి తగినటువంటి ప్రసాదాన్ని వినియోగం చేసుకోండి, క్షేమం కలుగుతుంది. పైగా ఇంకా చాతుర్మాస్య దీక్ష ఇలాంటి వాటికి సంబంధించి బోల్డ్ అని చెప్తారు. అవన్నీ చెప్పేందుకు వేరే వాళ్ళు ఉన్నారు, అందుకని వాడి జోలికి వెళ్ళటలేదు. ఈ మిగిలిన చోట్ల ఎక్కడ రాని రహస్యాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. చూడండి, మీకు ఇలాంటిదే చాలా చోట్ల జరిగాయి. విశ్వామిత్రుడు వచ్చాడు దశరథుడి దగ్గరికి. అప్పుడు ఏం చేశాడు? దశరథుడు మీటింగ్లో ఉన్నాడు. ఉంటే విశ్వామిత్రుడు లోపల దూసుకెళ్ళదా, అక్కడికి వచ్చి ద్వారపాలకులకి చెప్పాడు, నేను వచ్చాను చెప్పండి అయ్యా అన్నాడు. మర్యాదలవి, కొన్ని మర్యాదల్ని మనం పట్టుకోవాలి. వాటిని ఇలాంటి వాటికి లింకులు కలుపుకోవాలి, చూసుకోవాలి, సమన్వయం. అది సంగతి. స్వస్తి.